రాష్ట్రమంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్ ఆ సీల్స్ ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు, కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మానవ ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం గాని ఈ గంజాయి గాని డ్రగ్స్ గాని ఏ విధంగా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఈ 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూడ్చేశారు. కొంతమంది శవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు.